పాండిచ్చేరి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఎర్లీ ట్రెండ్స్ చూస్తే 30కి గాను 8 5 బీజేపీ, 1 కాంగ్రెస్ పార్టీ, 1 ఇతరులు ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే పాండిచ్చేరిలో ఎన్డీఏ కూటమే అధికారంలోకి రావడం ఖాయమన్నటువంటి సంకేతం కనబడుతుంది. వాస్తవంగా దక్షిణాది ప్రాంతాల్లో కర్ణాటకలో ఒకప్పుడు బీజేపీ అధికారంలో ఉండేది, పోయింది. తెలంగాణలో అయితే వచ్చి అలా నిలబడింది. ఈ పాండిచ్చేరిని ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతం అది. ఆ కేంద్రపాలిత ప్రాంతంలో అధికారంలో ఉంది ఎన్డీఏగా. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఇప్పుడు తాజాగా 5-2-1 నేను ఈ వీడియో చేస్తున్నటువంటి సందర్భానికి పాండిచ్చేరిలో మళ్ళీ ఎన్డీఏ కూటమే అధికారంలోకి రావడం ఖాయమవుతోంది. బీజేపీ అధికారంలో ఉండి ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేసింది 2 చోట్ల. ఒకటి అస్సాం, అక్కడ మళ్ళీ గెలుస్తోంది. పాండిచ్చేరి మళ్ళీ అక్కడ గెలుస్తోంది. అదే సందర్భంలో మిగతా చోట్ల చూసుకున్నప్పుడు ఎంత బలం వస్తుంది అన్నటువంటిది లెక్కేసుకోవాల్సి ఉంది.